హలో. ఆ! కుమార్ గారు చెప్పండి. లలిత్ గారు ఫ్రీగానే ఉన్నారా? చెప్పండి. ఆ, ఏంటి సంగతులు, బాగున్నారా లేదా? బాగుందండి. ఆ, అదే మీరు ఏంటి యాహ్! సంగతి, ఇంటర్వ్యూకి పిలుస్తా ఉన్నారు కదా? మీరొస్తారా? చేద్దాం. నేను హైదరాబాద్ రావడం కష్టం అండి, మన డ్యూటీలు సెలవులు పెట్టుకొని మళ్ళీ రావడం కష్టం కదా. లైవ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా లైవ్ అవైలబిలిటీలో ఉండగా మళ్ళీ ఫిజికల్గా రావటం కానీ ఎందుకు? అవైలబిలిటీ లేదు, అవైలబిలిటీ గురించి కాదండి, ఇంపాక్ట్ గురించి. మీరు వస్తాను అంటే కనుక వీళ్ళు చూసుకునే ప్రైజ్ వస్తే బాగుంటుంది హ్యాపీగా. ఎందుకంటే నేను ఉండేది లైవ్లో వైజాగ్. నాకు వైజాగ్, నేను రావాలని చెప్పండి అంటే రెండు రోజులు పట్టేస్తుంది కదా నాకు. ఒక రోజు జర్నీయే పడుతుంది, ఒక రోజు. లైవ్ అవైలబిలిటీ నాకు ఫుల్. నాది 5G, ఇది ఫైబర్ నెట్ జియో. నాకు ఇప్పుడు ఎన్నో లైవ్, చాలా లైవ్లు ఇస్తున్నాను. లేదు, ఫైబర్ నెట్ గురించి కాదండి. కొంచెం ఎట్లా అంటే జూమ్ లో వచ్చే ఇంటర్వ్యూ ఎట్లా కూడా జనాలకి ఎఫెక్టివ్ ఉండదు. అది ఎదురు బదులు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎక్స్ప్రెషన్స్ లైవ్ లో డిబేట్లు కూడా చేశాం కదా. డిబేట్లు వేరండి, ఇది ఇంటర్వ్యూస్ ఇట్లా ఈ ఫార్మాట్ అనుకున్నాము, ఇట్లా చేద్దామని అంతే. కాకపోతే నేను సరే ఇంటర్వ్యూ మీ వీళ్ళని బట్టి మీరు వస్తారు రాకపోతారు, కానీ మీరు అనే వాళ్ళకి వ్యక్తిత్వం ఉంది మీకు. ఫ్రెండ్లీగా చేస్తాం. నేను ఇప్పుడు అమరావు గారితో ఫ్రెండ్లీగా మాట్లాడాను, మీతో ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు. మీరు ఎవరిపైన ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు. మీ నేచరే బేసిక్ గా ఫ్రెండ్లీ నేచర్, నాకు తెలుసు ఆ విషయం. మొన్న విజయ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. అందరూ ఎవరు ఎట్లా పెట్టినా నాకు బాధలేదు, కానీ టీఎస్ కుమార్ ఎందుకంటే వాళ్ళతో కలిసి ప్రిపేర్ అయిపోతున్నారు అని చెప్పేసి అంటే ఏమోనండి నాతో కూడా అట్లాగే మాట్లాడుతున్నారు అని చెప్పి అన్నాడు ఆయన. విజయ్ కుమార్ గారితో మాట్లాడలేదు. యాక్చువల్లీ విజయ్ కుమార్ నాకు క్లాస్ వచ్చి మాట్లాడలేదు విజయ్ కుమార్ గారితో. అయితే ఇప్పుడు జాన్ బాబు లైవ్ లో ఎందుకు కూర్చున్నాను వాళ్ళతో అంటే, జాన్ బాబు గారు కొన్ని విషయాలు ఖండించకుండా పోగొట్టం చేసి ఆయనకి నాలెడ్జ్ లేకుండా చేశారని దాని గురించి కూర్చోవాల్సి వచ్చింది. జాన్ బాబు గారు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఖండించవచ్చు. కాకపోతే ఒక ఆయన లెవెల్స్ లో ఆయన చేశారు, కానీ దీంట్లో ఫిజికల్ గా ఎప్పుడు లేడు కదా, దీంట్లో ఈ పోరాటంలో లేకపోవడం వల్ల దానివల్ల నాలెడ్జ్ ఉండదు. 100% బైబిల్ పరంగా ఆయన ఏదైతే సమాధానం ఆయనకు తెలిసిందో దాన్ని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు. హిందూ గ్రంథాల విషయంలో ఆయన మమ్మల్ని ఇరుకుని పెట్టేలాగా మాట్లాడలేకపోయిండొచ్చు. బహుశా అనిల్ జాన్సన్ లేకపోతే అనిల్ వీళ్ళు అనుకుంటున్న మాదిరిగా. అక్కడ ఏమవుతుందంటే కొన్ని విషయాలు ప్రస్తావించారు కదా బైబిల్ మీద, అదే మీరు అన్నదే పాయింట్. కొన్ని విషయాలు ప్రస్తావించారు కదా, అదే పాయింట్లు మీ దాంట్లో కూడా ఉంటాయి కదా. మీ విశ్వాసాలు, మీ నమ్మకాల గురించి గ్రంథాల్లో ఉన్న విషయాలు తెలియకపోవడం వల్ల అక్కడ క్వశ్చన్ టు క్వశ్చన్ రాలేదన్నమాట. అదే చెప్తున్నాను. ప్రాబ్లం ఏంటంటేనండి, జాన్ బాబు గారిని మీరు ఎట్లా సరి చేసే ప్రయత్నం చేశారు. నేను వాదన మొత్తం చూసాను. అనిల్ ఇప్పుడు అనిల్తో నాకు ఐడియాలజికల్ గా 100 డిఫరెన్స్ ఉండొచ్చు, వ్యక్తిగత పరిచయం లేకపోయినా. అనిల్ కూడా ఆ రోజున జాన్ బాబు గారిని సరి చేసే ప్రయత్నమే చేశాడు. కానీ మీరు గమనిస్తే జాన్ బాబు గారిని ఖండించాలన్న తాపత్రయం ఎక్కువ కనపడింది అనిల్ జాన్సన్. మీరు చూసారా? అనిల్ జాన్సన్ స్టైల్ వేర్లేండి, ఆ స్టైల్ వేర్లేండి, ఆయన విధానం వేర్లేండి అనమాట అండి. వాడి స్టైలే కాదులేండి. ఇప్పుడు చెప్తాను 100% అవి చెప్తా. విజయ్ ప్రసాద్ రెడ్డిది స్టైల్ అని ఒప్పుకుంటా, విజయ్ కుమార్ తో స్టైల్ ఒప్పుకుంటా, రంజిత్ తోషత్ ఒక స్టైల్ ఒప్పుకుంటా. అనిల్ జాన్సన్ స్టైల్ కాదు. మీరు నిన్న కూడా లైవ్ పెట్టాడు. నాకు దాదాపు 20 నిమిషాలు చూసిన తర్వాత తనకి ఏ స్టైల్ వల్ల నాకు అర్థం కాలేదు. మన మధ్యలో ఆయన గురించి వద్దు కానీ టాపిక్కే కాదు. నేను ఎప్పుడు మీకు చెప్పాను, అనిల్ కూడా నేను ఖండిస్తాను. అనిల్ కూడా ఏదో సబ్జెక్ట్ గురించి మాట్లాడతాడు. నేను అనేది మీ గురించి చెప్తున్నాను. మీ స్థాయి అంటే స్థాయి ఇన్ ద సెన్స్ ఎక్కువ తక్కువ గురించి కాదు, బుద్ధి. అంటే పోరాటం ఉంటుందండి. ఇప్పుడు మీ గోపి గారిది ఒక రకం, అశ్లేష, అభిమన్యు, కిరణాస్త్రం ఒక్కొక్క రకం, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన వైఖరి, వాళ్ళ ఆలోచన పద్ధతి వేరే ఉంటుంటాయి. అందరినీ మనం వాళ్ళ విషయాల గురించి మాట్లాడుకోకూడదు. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు మేము విజయనగరంలో ఉంటాము. విజయనగరం అంటే మరి మాకు దగ్గరే కదా. ఇటు ఫ్రీగా ఉంటుంది 5 days ఈవెంట్ ఉంది అక్కడ. మాకు 26 మార్నింగ్ ఫ్లైట్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్. ఎప్పుడో 1-2 గంటలు నాకు కేటాయించినా ఎక్కడైనా పర్వాలేదు, వస్తాను. ఎక్కడ అక్కడ వస్తాను. ఇటు వస్తారు కాబట్టి సరే, మనం ఫ్రెండ్లీగా చేద్దాము. వస్తే నేను వస్తేనే చెప్తాను వచ్చే ముందు. అయితే మీరు లేదు ఇటు విజయనగరం వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి,
లేదు మనకి నాకు ఎందుకు బెస్ట్ అనుకుంటే మీరు ఏ టైం అయినా పర్వాలేదు, ఇప్పుడైనా పర్వాలేదు, రేపైనా ఏదైనా కొంచెం హైదరాబాద్ వస్తాను అంటే కనుక ఒక ఫ్లైట్ టికెట్ ఒక జర్నీ నేను వేస్తాను మీకు. జర్నీల గురించి కాదు, నాకేంటంటే డ్యూటీలో జూమ్ లో ఎట్లా ఉంటుంది అది మనకి నచ్చితే ఒకలాగా ఉంటుంది, నచ్చకపోతే ఒకలాగా ఉంటుంది. అందుకని ఇట్లా కాదు, ఎదురు బదురు కూర్చున్నాం అనుకోండి ఒకరి పట్ల మనం ఇద్దరమే చేస్తాం, ఎవరు కట్ చేసిన పరిస్థితి ఉంటుంది. మీ దగ్గర మీ ఛానల్ లైవ్ ఇవ్వండి, నేను జస్ట్ దాన్ని కాపీ చేసుకుంటాను అంతే. అంటే అడ్మిన్ మీ దగ్గర పెట్టుకోండి, కంట్రోలింగ్ అంతా మీరే పెట్టుకోండి, నేను జస్ట్ కాపీ చేసుకుని నా స్క్రీన్ క్యాప్చర్ చేసుకుని పెట్టుకుంటాను. మన లాస్ట్ టైం చేసాం కదా మనం. కరెక్ట్, అలా అయినా ఓకే. టాపిక్ ఏం తీసుకుందాం అంటున్నారు? టాపిక్ ఏం జనరల్ గానే, మీరు ఇప్పుడు మన ఎలా చేసే ఓవరాల్ గా ఫ్రెండ్లీగా చేద్దాం. టాపిక్ అంటే మళ్ళీ డిబేట్ అవుతుంది. కరెక్ట్. జనరల్ గా మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మనం మాట్లాడాలి, నేను మాట్లాడాలి. కాకపోతే అదే మీరు మీ విశ్వాసాలు మా విశ్వాసం మీద అడుగుతారు, మీ సందర్భాన్ని బట్టి అవసరం అనుకుంటే నేను అడుగుతాం కూడా జరుగుద్ది అనమాట అంతే. దాని గురించి మనకు గ్రంథాలు తీసుకొని స్క్రిప్చర్ వైస్ కదా, మీకు నాలెడ్జ్లో మీకున్న పరిజ్ఞానంలో మీరు చెప్పండి, నాకు పరికున్న పరిజ్ఞానంలో నేను చెప్తాను. అదైతే సరే, నాకు కొంచెం 2వ తారీఖు వరకు బిజీ ఉందండి. 1వ తారీఖు సోషల్ యానివర్సరీ ఉంది. సరే మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి. కాకపోతే నాకు డ్యూటీలు కూడా మారుతూ ఉంటాయి, నాకు డ్యూటీ షిఫ్ట్లు మారుతూ ఉంటాయి. నాకు ముందుగా చెప్తే నేను నాకు ఏ షిఫ్ట్లో చెప్తాను అనమాట. అది కట్ చేసుకుని తర్వాత కట్ చేస్తాను. లైవ్ ఇచ్చుకుందాం. లైవ్ అవుదా? లైవ్ వద్దండి. లైవ్ వద్దా? మీ దాంట్లో మీరు ఏదైనా హాలోగ్రామ్ లోగోస్ పెట్టుకోవాలని మీ దాంట్లోనే ఇవ్వండి అంటే నాకు లైవ్, నేను దాన్ని కాప్చర్ చేస్తాను. దాని గురించి కాదు, కట్ చేసుకుని ఇంటర్వ్యూలో దాన్ని కొంచెం ఎఫెక్టివ్ గా చేస్తే బాగుంటుంది. లైవ్ టెలికాస్ట్ లో ఎక్కడైనా సిగ్నల్స్ బ్రేక్ అయినా ఒక ఏదైనా వాయిస్ మిస్ అయినా ఇట్లాంటివన్నీ చిరాగ్గా ఉంటుందండి. అందుకని ఇది ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ లాగా నేను ఎడిట్ చేయాలి. మరి అయితే రికార్డెడ్ అంటే మళ్ళీ ఎలా పెట్టేయాలి, మీరు మళ్ళీ మధ్యలో ఆపటం కొన్ని తీసేసుకోవడం చేయకూడదు. కొన్ని డిస్టర్బెన్స్ ఉంటే, నెట్వర్క్ డిస్టర్బెన్స్ ఉంటే తీసేయచ్చు, కానీ అట్లాంటివి కంటెంట్ తీసి మీరు ప్యారలల్ గా కావాలంటే మీకు ఒరిజినల్ రికార్డ్ యాడ్ చేసి మీకు పంపించుకుంటే ఇబ్బంది ఏం లేదు, నేను ఇచ్చేస్తాను. చూడండి, డిబేట్ కాదు, ఇది ఇంటర్వ్యూ. జస్ట్ ఫ్రెండ్లీగానే మీరు ఏదైనా క్వశ్చన్ వేసారనుకోండి హిందూ గ్రంథాల గురించి, నాకు తెలిసి చెప్తాను, నాకు తెలియదు అనుకోండి ఈ పర్టికులర్ టాపిక్ నాకు తెలియదండి అంట. ఎందుకంటే హిందూ గ్రంథాలు 1-2 కాదు, 100 గ్రంథాలు. బైబుల్ విషయంలో కూడా నేను కూడా తక్కువే కదా, నేను నేర్చుకున్నాను. బైబుల్ విషయంలో అదే, మీ బైబుల్ విషయంలో మీకు తెలిసింది ఏదైనా ఉందనుకోండి, తెలుసు అని చెప్తారు. తెలియదు ఈ టాపిక్ నాకు తెలియదు అంటే సరిపోద్ది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియదని ఒప్పుకోవడానికి ఇవో అడ్డం వచ్చి లేదు కొన్ని కథలన్నీ చెప్తా ఉంటారు చూడండి. సరే ఫ్రెండ్లీగా చేద్దాం. ఎందుకంటే మన విజయప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ పిలిచినప్పుడు క్రాంతి జై శ్రీరామ్ అని అంటే సరే మీ మీద గౌరవంతో జై శ్రీరామ్ అంటా అన్నారు. దాని మీద ఇంత బాగా సీరియస్లు పెడుతున్నారు వీడియోలు. అన్ని జామ్స్ ఎవడో ప్రసాదం తినరు కదా మీరు అన్నందుకు బైబిల్ ప్రకారం ఏదో తనకు తోచే డిఫరెన్స్ చెప్పి నేను అన్ని లడ్డూలు తింటానని పంది తిన్నాక అన్ని తిన్నాడు. ఈ టాపిక్స్ కూడా అడగండి, సమాధానం చెప్తాను. తర్వాత మళ్ళీ కౌంటర్ విజయ్ కుమార్ కౌంటర్ చేసి అలా తినకూడదు బైబిల్ ప్రకారం అని చెప్పి చేసాడు. తెలుసు బైబిల్ ఇప్పుడు ఏ 4 పాస్టర్లు బైబిల్ని ఒకేలాగే చెప్పట్లేదు. ఇక్కడ ఏమైందంటే కొన్ని స్పష్టంగా ఉంటాయండి, కొన్ని స్పష్టంగా ఉంటే కూడా మనం ఒప్పుకునే మనస్తత్వం ఉండదు అనమాట. అప్పుడు ఎదిగిన సంఘాలు అక్కడ సిద్ధాంతాలు విగ్రహార్పితములు తినకూడదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పేశారు. కొత్త నిబంధన పాత నిబంధన 2 చోట్ల కూడా. మరి అన్ని జాన్సాలు రెండింటిని కూడా కవర్ చేసుకుంటే తనకు తోచింది ఏదో చెప్పుకుని తినలేదా అండి? తిన్నాడు. మేము ఖండించాము దాన్ని, దాన్ని సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఆ హనీ జాన్సన్ వచ్చి జై శ్రీరామ్ అన్నదాన్ని ఖండిస్తున్నారు, మరి దాన్ని ఏం చెప్తారు? ఇప్పుడు ఆ రోజు నాకు విజయప్రసాద్ రెడ్డి ఏం చెప్పాడు, జై శ్రీరామ్ అడగండి. నేను ఏమంటానంటే ఇప్పుడు శివలింగం కరుణాకర్ గారికి భాస్కర్ రాజు వాళ్ళ టీం కి క్లాసెస్ ఉన్నాయి. అంటే సిద్ధాంత పరంగానే ఇప్పుడు ఈ శివలింగం కాన్సెప్ట్ లో ఆయన సమర్థించాడని, లేదు శివలింగం కాదని వీళ్ళని, ఈ 2 విషయాలు కొంచెం క్లాసెస్ అప్పుడు ఇద్దరు వైరుధ్యంగానే మాట్లాడారు. అలాగే గ్రంథంలో ఉన్నది ఎప్పుడు స్పష్టంగా ఉంటది, దాన్ని అర్థం చేసుకోవటంలో ప్రాబ్లం ఉంటది అనమాట. అట్లా హిందుత్వంలో ఉంది, క్రైస్తవంలో కూడా ఉంది, రెండిట్లో కూడా ఉంటది. మరి ఇవన్నీ అడగండి, మాట్లాడదాం, ఇబ్బంది లేదు. ఏదైనా జనరల్ టాపిక్స్ అన్ని జనరల్ టాపిక్స్ వస్తాయి కూడా, అన్ని మాట్లాడండి, మనం అడగండి, ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు ఇప్పుడు వీలవుతుందో చెప్తే నాకు దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అంటే నాకు ప్రిపేర్ అంటే ఏముండదు, జనరల్ టాపిక్ కాబట్టి ఇప్పుడు రెడీ. కానీ
ఏంటంటే మనకి నాకు డ్యూటీలు అడ్జస్ట్మెంట్ అప్పుడు కరెక్ట్ మీరు చెప్పిన టైం నాకు డ్యూటీ ఉంది అనుకో అప్పుడు ఇబ్బంది అవుతుంది. నాకు మంగళవారం ఒక పాస్టర్ గారు వస్తున్నారు, ఆయనతో ఒక ఇంటర్వ్యూ ఉంది. ఎవరైనా డీటెయిల్స్ ముందు చెప్పొద్దు అన్నారు. మంగళవారం వస్తే బుధవారం కానీ గురువారం కానీ టెలికాస్ట్ అవుతుంది. ఒకవేళ హైదరాబాద్ ఆగలితే మరి కరుణాకర్ కలుతో కూడా సెట్ చేయగలరా? బ్రహ్మాండం అండి. సరే ఇవ్వాలని ఉంది నా పుస్తకం, నేను ఒక రిప్లై బుక్ రాశాను కదా, అది ఇవ్వాలని ఉంది నాకు. అది అయ్యో దాంట్లో ముందు కరుణాకర్ గారితో కూడా మాట్లాడుతున్నాను. మనం ఇప్పుడు కూడా జనాలు రెచ్చగొట్టేలాగా మనుషులు రెచ్చగొట్టేలాగా ఉండమండి, ఫ్రెండ్లీగానే ఉంటాం. ఇది అవతల అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాం, దాన్ని అంతవరకే డిఫెన్స్ కోసం చూస్తాం. తెలుసు కదా. ఓకే ఓకే బాయ్.